ఈ వీడియోలో మనం వృత్తాలకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని చూద్దాం. సిద్ధాంతం: చక్రీయ చతుర్భుజంలోని ఎదుటి కోణాల జతలు సంపూరకాలు. అసలు చతుర్భుజము అంటే ఏమిటి? 4 భుజాలు, 4 శీర్షాలు, వాటిలో ఉన్న 4 కోణాలు ఉంటే దానిని మనము చతుర్భుజము అంటాము. ఇప్పుడు ఈ ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం అవుతుందా? అవుతుంది. మరి చక్రీయ చతుర్భుజం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ ఏబిసిడి అనే చతుర్భుజము ఒకే వృత్త పరిధిపై ఉంటే దానిని మనం చక్రీయ చతుర్భుజము అంటాము. అంటే ఈ విధంగా ఉంటే దానిని మనం చక్రీయ చతుర్భుజము అనవచ్చు. అయితే సిద్ధాంతం ఏంటి? చక్రీయ చతుర్భుజంలోని ఎదుటి కోణాల జతలు సంపూరకాలు. ఈ ఎదుటి కోణాలు అంటే ఏమిటి? డి మరియు బి అనేవి ఎదుటి కోణాలు అవుతాయి. అలాగే ఏ మరియు సి అనేవి ఎదుటి కోణాలు అవుతాయి. మరి ఎదుటి కోణాలు ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి అంటున్నారు. సంపూరకాలు అంటే ఏమిటి? ఏవైనా 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే ఆ 2 కోణాలను మనము సంపూరకాలు అనవచ్చు. అంటే ఈ సిద్ధాంతంలోని మనం నిరూపించాల్సింది డి మరియు బి అనేది సంపూరకాలు అవుతాయి, అలాగే ఏ మరియు సి అనేది సంపూరకాలు అవుతాయని నిరూపించాలి. ఈ సిద్ధాంతంలో దత్తాంశం ఏ విధంగా రాయవచ్చు అంటే, దత్తాంశం అంటే ఏమిటి? ఇచ్చిన సమాచారం. మనకేం తెలుసు? ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజం అవుతుందని తెలుసు. సారాంశం ఏమిటి? ఎదుటి కోణాల జతలు సంపూరకాలు కాబట్టి కోణం ఏ ప్లస్ కోణం సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. అదేవిధంగా కోణం బి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుందని మనం నిరూపించాలి. మరి నిరూపణ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ చక్రీయ చతుర్భుజంలోని కేంద్రాన్ని మనం ఓ అనుకుందాం. అయితే ఏఓను మరియు ఓసీను కలుపుదాం. ఈ విధంగా మనకు ముందు వీడియోలో ఒక సిద్ధాంతం ఉంది. అదేమిటి అంటే, ఒక చాపము వృత్త కేంద్రం వద్ద ఏర్పరచు కోణము ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరిచే కోణానికి రెట్టింపు ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించి నిరూపణ ఏ విధంగా చేయవచ్చో చూద్దాం. ఇప్పుడు ఈ చక్రీయ చతుర్భుజంలో చూడండి, ఏబిసి అనేది ఒక చాపం అవుతుందా? అవుతుంది. ఈ చాపం అనేది మనకు కేంద్రం ఓ వద్ద ఏర్పరిచే కోణాన్ని మనం వై అనుకుందాం. అయితే ఈ చాపము మిగిలిన వృత్తము అంటే మిగిలిన వృత్తంపై ఏదైనా ఒక బిందువు అంటే డి వద్ద ఏర్పరిచే కోణానికి ఎలా ఉంటుంది? కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణం అనేది రెట్టింపు ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా రాయవచ్చు అంటే, కోణం డి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కోణం వైగా రాయవచ్చు. అదేవిధంగా మనకు ఈ చక్రీయ చతుర్భుజంలోని చూడండి, ఏడిసి అనేది మరొక చాపము అవుతుంది. ఈ చాపము కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం ఏమవుతుంది? దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. అయితే ఈ చాపము మిగిలిన వృత్తంపై ఏదైనా ఒక బిందువు వద్ద ఏర్పరిచే కోణము అంటే బి వద్ద ఏర్పరిచే కోణం అనేది ఎక్స్లో సగం ఉంటుంది. కాబట్టి మనం కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కోణం ఎక్స్గా రాయవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, కోణం డీను మరియు కోణం బిని కలుపుదాం. ఎందుకంటే ఈ 2 కలిపితే మనకు సంపూరకాలు అని నిరూపించాలి కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే కోణం డి ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కోణం వై ప్లస్ 1/2 కోణం ఎక్స్ అవుతుంది. ఈ రెండిట్లో మనకు 1/2 అనేది కామన్గా ఉంది కాబట్టి బయటికి తీద్దాం. అప్పుడు కోణం డి ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ కోణం వై ప్లస్ కోణం ఎక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక బిందువు వద్ద ఏర్పడే అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానం అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం కేంద్రం ఓ అనేది ఒక బిందువు కదా, ఈ బిందువు వద్ద ఏర్పడిన అన్ని కోణాలు మొత్తం మనకు 360 డిగ్రీలకు సమానం. అంటే కోణం ఎక్స్ ప్లస్ కోణం వై ఈజ్ ఈక్వల్స్ టు మనకు 360 డిగ్రీలు అవుతుంది. దానిని మనం ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే కోణం డి ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 360 డిగ్రీలుగా రాయవచ్చు. ఇప్పుడు 360 డిగ్రీల్లో సగం అంటే ఎంత అవుతుంది? మనకు 180 డిగ్రీలు అవుతుంది. అంటే కోణం డి ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది. అంటే డి కోణం డీను కోణం బీను కలిపితే మనకు 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి కోణం డీను కోణం బీను మనము సంపూరకాలు అని చెప్పవచ్చు. అదేవిధంగా మరొక ఎదుటి కోణాల జత ఏమవుతుంది? కోణం ఏ ప్లస్ కోణం సి ఈజ్ ఈక్వల్స్ టు కూడా 180 డిగ్రీలు అవుతుందని చెప్పవచ్చు. అంటే కోణం ఏను కోణం సిను కూడా కలిపితే మనకు
180 డిగ్రీలు వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే చక్రీయ చతుర్భుజంలోని ఎదుటి కోణాల జతలు సంపూరకాలు అవుతాయని చెప్పవచ్చు.